చంపేశామని చెప్పారు. అది వాళ్ళకుండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మహాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు వాడిని తీసుకొచ్చాడండి. ఆ మాషాట్లు ఆడుతున్నారు. చంపింది మీరు, డ్రామాలు ఆడతారా మీరు? అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు, వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు. రూమచ్ అయిపోయారు. రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం. కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్స్ కూడా ఆ చీఫ్ సెక్రటరీది కదా. మేము అడిగింది ఏంటి? ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి? ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. నీకు ఇబ్బంది ఏంటి? 1,25,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్. ఆ ఊరే కదండి. నేను అమెరికా పోయి చేసి రమ్మంటున్నావా అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా? ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్. రెండోది దెర్ ఈజ్ వెరీ క్లియర్, ఐవీఆర్ఎస్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది, బ్యాండ్ విత్ ఉంది. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అర్లీగా ఇచ్చారు. నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారుతో నెలవారీగా మొదటి తారీఖుని తెల్లవారుజామున పోయి ఇచ్చాం, పోటీ పడి ఇచ్చామన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఆ పోటీ పడి? అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు. ఇప్పుడు